ఉపవాసాన్ని భంగపరచని విషయాలు. మొదటి విషయం, ఉపవాస స్థితిలో స్నానం చేయడం, ఈతాడటం, వేసవిలో ఎండ తాపాన్ని భరించలేక తలపై నీళ్లు పోసుకొని శరీరాన్ని కొంచెం చల్లబరుచుకుంటాం. రెండో విషయం, రాత్రి వేళ ఉషోదయం వరకు తినటం, త్రాగటం, సంభోగించడం, ఇవన్నీ కూడా హలాల్. మూడో విషయం, ఏ సమయంలోనైనా మిస్వాక్ చేయటం వల్ల ఉపవాసం భంగం కాదు, మక్రూ అంతకు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాస స్థితిలో ఎక్కువగా మిస్వాక్ చేస్తూ ఉండేవారు. నాలుగో విషయం, ధర్మసమ్మతమైన ఏ చికిత్స అయినా చేయవచ్చు, కానీ అది ఆహారంగా పని చేయకూడదు. అలాగే ఆహారంగా పని చేయని ఇంజెక్షన్ వేసుకోవడం కానీ, చెవిలో కళ్ళల్లో మందు వేసుకోవడం కానీ, దాని రుచి గొంతులో ఏర్పడినా మింగకూడదు. కానీ ఒకవేళ ఈ విషయాలు కూడా ఇఫ్తార్ తర్వాత చేస్తే మరీ మంచిది. అలాగే ఉబ్బసం, అస్థమాతో బాధపడుతున్న వారు ఇన్హేలర్ వాడడం ఉపవాసం భంగం కాదు. అలాగే కడుపులో చేరకుండా జాగ్రత్త పడుతూ ఏదైనా వంటకాల రుచి చూడడం ఉపవాసం భంగం కాదు, కానీ మింగకూడదు. అలాగే పుక్కిలించడం, తిన్నగా ముక్కులో నీళ్లు ఎక్కించడం కూడా తప్పులేదు, కానీ ఇందులో జాగ్రత్త పడాలి, ముక్కులో నుండి కడుపులో పోకుండా ఉండాలి. అలాగే ఉపవాస స్థితిలో సువాసన పూసుకోవడం, వాటిని ఆగ్రానించడం, ఇందులో కూడా ఎలాంటి తప్పు లేదు. రాత్రి సమయంలో రక్తస్రావం నిలిచినటువంటి బహిష్టురాలు, బాలంత స్త్రీలు, అలాగే సంభోగించుకున్నటువంటి దంపతులు సమయం చాలా తక్కువగా ఉంది, సహరీ చేయవచ్చును లేదా స్నానం చేయవచ్చును. అలాంటప్పుడు వారు సహరీ చేసి ఫజర్ సమయం ప్రవేశించిన తర్వాత స్నానం చేస్తే అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే పురుషులు జమాత్ మిస్ కాకుండా జాగ్రత్త పడాలి.